రాత్రికాల ప్రార్థన. మహోన్నతుడవు, కృపాసత్య సంపూర్ణుడవు, అద్వితీయ దేవుడవు, మీకే వందనాలయ, మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. గడిచిపోయినటువంటి ఉదయము నుంచి కూడా ఈ రాత్రి ఈ క్షణము వరకు మా అందరినీ మీరు ప్రేమించారు, రక్షించారు, కాపాడారు. అందును బట్టి స్తోత్రాలు నాయన. ఈ రాత్రి వరకు మేము సజీవులంగా ఉన్నామంటే అది కేవలం మీ కృప మాత్రమే తండ్రి. ఎన్నో బలహీనతలు, ఎన్నో అపాయకరమైన పరిస్థితులు, ఎన్నో వ్యాధులు ఈ లోకంలో సంచరిస్తూ ఉన్నప్పటికీ వాటన్నిటి నుంచి తప్పించి మా పనుల్లో మమ్మల్ని ఆశీర్వదించి, మమ్మల్ని లేవనెత్తి, మమ్మల్ని ఆదరించి ఈ రాత్రిన మరొకసారి కుటుంబంతో కలిసి మీ పాద సన్నిధిన ప్రార్థించుకునే గొప్ప అవకాశం దయచేసినందుకు కోట్లాది కోట్ల స్తుతులయ, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఎస్ లార్డ్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24వ వచనంలో మీ వాక్యం సెలవిచ్చిన రీతిగా, అవునయ్యా, ఈ లోకంలో నాయన మమ్మల్ని ఆశీర్వదించే దేవుడవు నీవే, మమ్మల్ని కాపాడే దేవుడవు నీవే, మమ్మల్ని ప్రతినిత్యము కంటి పాపలాగా చూసుకునే దేవుడవు నీవే తండ్రి. ఎంతో మంది మమ్మల్ని శపిస్తూ ఉన్నారు. మాకు సమస్యలు, ప్రమాదాలు, హాని జరగాలని కోరుకుంటున్నారు. కానీ అయా, మీరు వాక్యం ద్వారా సెలవిస్తున్నారు, నీవు ఆశీర్వదిస్తావు అని, నీవు కాపాడుతావు అని. ఈ రోజున తండ్రి, ఈ రాత్రిన మేము ధైర్యము కలిగి మీ వైపు చూస్తూ విశ్వాసముతో కొనసాగాలి అని మాకు తెలియపరుస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎంతమంది అయితే ఈ రాత్రి సమయమందు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో వారందరిని గురించి కూడా మీ పాద సన్నిధిన దైవజనునిగా చేరి మొరబెడుతూ ఉన్నాను. సహాయము దయచేయండి తండ్రి. బిడ్డలను దీవించండి, బిడ్డలను ఆశీర్వదించండి. అయా, దేని కొరకైతే వారు మొరబెడుతూ ఉన్నారో ఆ యొక్క ప్రార్థనకు మీరు జవాబు దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అవునయ్యా, ఎంతో మంది బిడ్డలు అనారోగ్యంతో ఉంటున్నారు. అయా, వారందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి. ఎన్నో మెడిసిన్స్ వాడుతున్నప్పటికీ తగ్గనటువంటి రోగముల నుంచి, రుగ్మతల నుంచి స్వస్థత అనుగ్రహించండి. అంధకార దురాత్మ క్రియలను, చేతబడి శక్తులను యేసు నామమున లయపరచండి నాయన. అదే రీతిన ఎంతమంది అయితే నాయన భయంకరమైనటువంటి వ్యాధులు, మరణకరమైనటువంటి రోగములు కలిగి ఉన్నారో వాటన్నిటి నుంచి కూడా సంపూర్ణమైన విడుదల మీరే దయచేయండి. డిప్రెషన్లో ఉన్నారు బిడ్డలు, లేమితో బాధపడుతున్నారు తండ్రి, ఓటమిని చవి చూస్తూ ఉన్నారు నాయన, ఆత్మహత్యల తలంపులు కలిగి ఉన్నారు ప్రభువా. అన్నిటినీ వారి యొక్క హృదయంలో నుంచి తొలగించి ప్రశాంతంగా జీవించే కృప చూపించండి ఆయన. గర్భఫలము మీరిచ్చే బహుమానం. ఎంతో మంది బిడ్డలు ఆ యొక్క బహుమానము లేక కృంగిపోతూ ఉన్నంగా వారికి బహుమానము దయచేయండి. గర్భిణీలుగా ఉన్న ప్రతి బిడ్డను కూడా మంచి ఆరోగ్యముతో నింపండి. కడుపులో ఉన్న బిడ్డను కూడా కాచి కాపాడండి ప్రభువ. అయా, సమాధానం లేని కుటుంబాలను బట్టి అడుగుతున్నాము. గొడవలతో, మనస్పర్ధలతో విచ్ఛిన్నమైపోతున్న ఆ యొక్క కుటుంబాలను తిరిగి మరల కట్టండి తండ్రి. యవన బిడ్డలు ఎదురు తిరిగే స్వభావము కలిగి ఉంటుండగా ఆ స్వభావాన్ని తొలగించండి. తగ్గించుకొని తల్లిదండ్రులకు లోబడే హృదయం దయచేయండి. అయా, రక్త సంబంధికుల మధ్య కూడా ఆస్తిపరమైనటువంటి గొడవలయ్యా, అవన్నీ కూడా తీసివేయండి తండ్రి. ఎస్ లార్డ్. అయా, చిన్న బిడ్డలు, వృద్ధులు ఉన్నారు. అయా, ఈ యొక్క ఎండవేడిమి నుంచి వారికి మీరే ఉపశమనమును దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువ. కోర్టు కేసులు, ల్యాండ్ పరమైనటువంటి విభేదాల నుంచి విడుదల దయచేయండి. న్యాయమును వారి వైపున మీరు జరిగించండి తండ్రి. ఆయా దేశాలకు వెళుతూ ఉన్నారు. ఇమిగ్రేషన్స్లో, వీసాలలో కావలసినటువంటి డాక్యుమెంట్స్లో, పాస్పోర్ట్స్ విషయంలోనూ కూడా
కృప చూపించండి నాయన. ఎవరు బిడ్డలను మోసం చేయకుండా సహాయము దయచేయండి. ఆయా దేశాల్లో స్థిరపడి ఉద్యోగ వ్యాపార పరిచర్యలు చేసుకుంటున్నారు, చదువు నిమిత్తం వెళ్ళి ఉన్నారు, వారందరినీ కూడా మీ యొక్క రక్షణలో భద్రపరుచుకోనండి తండ్రి. నాయన ఈ రాత్రి అందు ప్రయాణిస్తూ ఉన్న, పనులు చేసుకుంటూ ఉన్న వారందరిని బట్టి కూడా అడుగుతున్నాము. ఈ రాత్రి అంతా మీరే మీ యొక్క కాపుదలలో వారిని భద్రపరచండి ప్రభువా. లోన్స్ కొరకు, పెన్షన్స్, ప్రమోషన్స్, రిటైర్మెంట్స్, ట్రాన్స్ఫర్స్ కోసం అప్లికేషన్ పెట్టుకున్నారు. అన్నిటిని బిడ్డలకు మీరు దయచేయండి, గృహాలు అనుగ్రహించండి, ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా సఫలపరచండి నాయన. వివాహాల విషయంలో మీ చిత్తం ఏదైతే ఉందో వారి జీవితంలో ఆ చిత్తాన్ని జరిగించమని అడుగుతున్నాం ప్రభువా. అయా అప్పులనే సమస్యను కొట్టివేయండి నాయన. ఆర్థిక కష్టాలను వారి నుంచి దూరపరచండి ప్రభువా. మా భారతదేశాన్ని దీవించండి, ప్రజలను దీవించండి, అధికారులు, రాజకీయ నాయకులను, ముఖ్యంగా బార్డర్స్ లో ఉన్న సైనికులను కూడా మీ యొక్క రెక్కల మాటున భద్రపరచుకోనండి తండ్రి. నాయనా ఈ రాత్రి అందు మేము అలసిపోయాము, సేద తీరబోతున్నాము. మంచి నిద్ర మా అందరికి మీరు దయచేయండి ప్రభువా. ఎటువంటి నిద్రలేమి, పీడకలల సమస్యలు, దొంగల వలన, శత్రువుల వలన, అపవాది దురాత్మ క్రియల వలన కష్టాలు, ఇబ్బందులు ఎవరికి ఎదురవ్వకుండా ప్రతి ఒక్కరు కూడా సుఖంగా సేద తీరే కృప చూపించమని, మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన మేమందరము సజీవులంగా చేరి మీ నామాన్ని స్తుతించే భాగ్యం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.